హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనము అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమము, డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమము వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ర్యాండమ్గా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఒక వరుస పద్ధతిలో కాకుండా డిఫరెంట్ క్రమంలో అనేది ఈ నెంబర్స్ ఉన్నాయి. వాటిని అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డర్లో ఎలా రాస్తామనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని రాయాలి? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. ఇది మనము ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ నెంబర్ ఏ లెటర్ వస్తుందంటే ఏ, కాబట్టి మనము స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ వరకు రాసుకోవాలి. అదే మనం తెలుగోహన క్రమము ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4, కానీ ఇక్కడ 1 2 3 4 5. అవరోహణ క్రమంలో 5 లెటర్స్ ఉంటాయి, ఆరోహణ క్రమంలో 4 లెటర్సే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనము స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాసుకోవాలి. ఇప్పుడు అసెండింగ్ నెంబర్లో ఈ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో ఆరోహణ క్రమంలో ఏ విధంగా రాసుకోవాలనో చూద్దాము. ఫస్ట్ ఈ క్రమంలో ఫస్ట్ ఏది స్మాల్ నెంబరు? 1. తర్వాత నెంబర్ ఏముంది? 2. తర్వాత 3. వెరీ గుడ్. తర్వాత 4. నెక్స్ట్ లాస్ట్ ఏం మిగిలింది? 5. ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పుకున్నాము? అవరోహణ క్రమము. ఇక్కడ అవరోహణ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ 4 ఉన్నాయి, కానీ ఇక్కడ 5 నెంబర్స్ వస్తాయి. ఇక్కడ 4 లెటర్స్, ఇక్కడ 5 లెటర్స్. అంటే 5 అనేది 4తో కంపేర్ చేస్తే పెద్దది, కాబట్టి మనము బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ కి రాయాలి. ఈ నెంబర్స్ లో ఏది బిగ్ నెంబర్? 5. నెక్స్ట్ 4. మనము ఇక్కడ రాసుకున్న తర్వాత ఇలా అండర్లైన్ చేసుకున్నామంటే మిగతాయి ఈజీగా నెంబర్స్ ని ఐడెంటిఫై చేసుకొని రాసుకోవచ్చు. ఇక్కడ 4 తర్వాత ఏమొస్తుంది? 5 చూడాల్సిన పని లేదు, 4 చూడాల్సిన పని లేదు. నెక్స్ట్ రాయాల్సింది 3. నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ మిగిలాయి? 2 ఉన్నాయి. వీటిలలో ఏది పెద్దది? 2. తర్వాత మిగిలింది 1. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ర్యాండమ్ గా ఇచ్చినప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో ఏ విధంగా రాయాలనో మనకు తెలిసిందే. ఇప్పుడు 1 నుంచి 10 నెంబర్స్ లోపల ర్యాండమ్ గా నేను నెంబర్స్ ఇస్తాను. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో ఎలా రాయాలనో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ కి కొన్ని నెంబర్స్ 1 నుంచి 10 వరకే తీసుకోవడం జరిగింది. ఇవి సరైన క్రమంలో లేవు. ఇప్పుడు మనము ఈ నెంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో ఎలా రాస్తామో చూద్దాము. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పానో, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ కి రాయాలి. వీటిలలో ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏంటి? 1. ఆ తర్వాత ఇది చూడవలసిన పని లేదు. ఈ 4 నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 3. ఆ తర్వాత ఈ 3 నెంబర్లలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 5. ఆ తర్వాత ఈ రెండిట్లలో స్మాలెస్ట్ నెంబర్ 6. ఆ తర్వాత మిగిలింది 9. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము డిసెండింగ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. డిసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ లెటర్ ఏముంది? డి కాబట్టి బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కి ఆరోహణ క్రమము. దీంట్లో అవరోహణ క్రమము. దీంట్లో 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి బిగ్ నెంబర్ టు స్మాల్. వీటిలలో బిగ్ నెంబర్ ఎంత? 9. ఆ తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 6. ఆ తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ 5. నెక్స్ట్ 3 లో బిగ్గెస్ట్ నెంబర్ 3. నెక్స్ట్ మిగిలింది 1. సో ఇప్పుడు ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఎగ్జాంపుల్ అయితే మనము నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.